సాక్ష్యం ఏమంటే నాకు బాగలేకోకుండా ఉండేది, కాళ్ళు చేతులు నడచడానికి ఇంకా కొంత ఇబ్బందిగా ఉండేది. అయ్య ద్వారా ప్రార్థన చేయించుకున్నాను మా నాన్నలు ఇక్కడికి వచ్చినప్పుడు. అప్పుడు బాగా అయింది. నేను ఏ హాస్పిటల్కి కూడా పోలేదు, బాగా స్వస్థత కలిగినది. అయితే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి కానీ దేవుడేమో వాటినేమో తీసివేస్తున్నాను. అదేవిధంగా మా చెల్లెలు కూడా కనుకు సిజరింగ్ కష్టం అన్నారు, కానీ ఆ పాప గుణక సిజరింగ్ బాగా జరిగింది. పాప గుణాక పాలు దాక్కోకుండా మూసిన కళ్ళు తెరవకోకుండా ఉండేది. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని పాప గుణక బాగుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీ కుటుంబంలో అద్భుత కార్యం చేస్తాడని చెప్పాడు. పాలూరు అమ్మగారు వచ్చినప్పుడు, ఈ సహోదరి పాలూరు వచ్చినప్పుడు చాలా బాధతో వచ్చింది. కుటుంబంలో సమస్యలు పోరాటంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినారు, ఈ తల్లి చాలా బాధలు ఉంటుంది, కుటుంబంలో ఉన్న బంధకాలు తెంచివేసి నేను ఈ కుటుంబాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పారు. హల్లెలూయా. అలాగనే దేవుడు కార్యం జరిగించినారు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ కుటుంబం, ఎలాగ ఉంది, మీ కుటుంబంలో ఏం అద్భుతాలు చేసినాడు, దాన్ని సాక్ష్యం చెప్పండి. నాకు పని కావాలనుకున్నాను, పని కుదిరింది. పని బస్ స్టాండ్ లో పని, కసునుకే పని. మున్సిపాలిటీలో మీకు జాబ్ వచ్చింది. మున్సిపాలిటీ కాదు, ఇది దీనిలో బస్ స్టాండ్లో ఆర్టీసీలో ఆర్టీసీ బస్ స్టాండ్లో మీకు పని దొరికింది. దేవునికి స్తోత్రం.